కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గిరిజన సంక్షేమ కళాశాల భవనంలో నిర్వహించిన బెస్ట్ అవైలబుల్ స్కూల్లో నిర్వహించిన లక్కీ డ్రాలో గిరిజన సంక్షేమ శాఖ అధికారి గంగాధర్, బిక్కనూరు జెడ్పీటీసీ కిషన్ నాయక్ పాల్గొన్నారు. ఇందులో భాగంగా 10 సీట్లను కేటాయించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గిరిజన సంక్షేమ కళాశాల భవనంలో నిర్వహించిన బెస్ట్ అవైలబుల్ స్కూల్ లక్కీ డ్రాలో గిరిజన సంక్షేమ శాఖ అధికారి గంగాధర్, బిక్కనూరు జెడ్పీటీసీ కిషన్ నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ నాయక్ మాట్లాడుతూ ఈరోజు అందరి తల్లిదండ్రుల సమక్షంలో డ్రా తీశామని అన్నారు. గిరిజన సంక్షేమ శాఖ అధికారి గంగాధర్ మాట్లాడుతూ మన తెలంగాణ ప్రభుత్వంలో బెస్ట్ అవైలబుల్ స్కూల్ కొరకు 10 సీట్లు కేటాయించామని, డ్రా తీయగా 6 బాలురు 4 బాలికలు గెలుపొందారని, వీరి ఖర్చు మొత్తం ప్రభుత్వం భరిస్తుందని ఆయన తెలిపారు. మనకు ఈ కొత్త జిల్లా ఏర్పడినప్పుడు ఆస్తులు అప్పులు ఎలా అన్నదమ్ములు పంచుకుంటారో అలాగే పాత జిల్లా నుంచి కూడా మనము ఈ కొత్త జిల్లా ఏర్పడినప్పుడు గతంలో ఎంతమంది పిల్లలు ఆ జిల్లాలో బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ స్కీమ్ కింద చదువుతున్నారో వాళ్ళని కూడా ఆ మొత్తం స్టూడెంట్స్ నుంచి విభజించగా మనకు 100 పిల్లలు మన కామారెడ్డి జిల్లాకు సంబంధించిన వాళ్ళు నిజామాబాద్లోని 6 ప్రైవేట్ ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళల్లో చదువుతున్నారు. దానిలో నుంచి 2 స్కూల్స్ తీసివేయడం జరుగుతుంది ఈ సంవత్సరానికి. ఇక మిగతా 5 స్కూళ్ళల్లోనే ఉండడానికి వీలున్నది కాబట్టి ఆ 5 స్కూళ్ళల్లో మన పిల్లలు ఇప్పుడు వేయడానికి ఈ విద్యా సంవత్సరానికి గాను మన ప్రభుత్వం కమిషనర్ గారు 12 సీట్లు అలాట్మెంట్ చేశారు. ఈ స్కీమ్ కింద ఈ కొత్తగా ఖాళీలైన వాటిలలో జనాభా నిష్పత్తి ప్రకారంగా 12 సీట్లని కేటాయించినట్లయితే ఆ 12 సీట్లకు వెళ్ళి ఒక సీటు పీటీజీలు అంటే చెంచుల కోసం ఒక సీటు రిజర్వ్ చేయబడడం జరిగింది, కేటాయించడం. దానిలో ఏ అప్లికేషన్స్ కూడా రానందువల్ల ఆ చెంచులకు అలాగే మిగిలిపోయింది ఆ సీట్ అనేది. అలాగే ఇంకొక సీటు ఇతర కులాలు లంబాడా కాకుండా నాయక్పోడు అండ్ ఎరుకల అనే ఇతరులు కూడా వాళ్ళందరి కోసం కూడా ఇంకొక సీట్ని కూడా కేటాయించడం జరిగింది. మొత్తం 12కి 2 సీట్లు వాళ్ళకు అయితే మిగతా 10 సీట్లని లంబాడా జాతి అయిన గిరిజనులకు 10 మందికి కేటాయించడం జరిగింది. దరఖాస్తులని 31వ తేదీ ఆఖరుగా నిర్ణయం చేసి 23వ తేదీ రోజు పేపర్ ప్రకటన ఇవ్వగా దాని నుంచి 201 అప్లికేషన్స్ అనేది మా ఆఫీస్ నుంచి వాళ్ళు తీసుకెళ్ళడం జరిగింది. ఆ 201 అప్లికేషన్ల నుంచి మా ఆఫీస్కి వచ్చిన అప్లికేషన్లు ఎన్ని అంటే 136 అప్లికేషన్స్ మా ఆఫీస్కు రావడం జరిగింది. 2017-18 విద్యా సంవత్సరంకు 10 మంది గిరిజన బాలికలను బెస్ట్ అవైలబుల్ పాఠశాల యందు చేర్పించుటకు ఈరోజు డ్రా తీయడం జరిగింది. అట్టి డ్రా యందు గెలుపొందిన విద్యార్థుల పేర్లు ఇవే. 3వ తరగతిలో బాలురు 2, బాలికలు 2. 5వ తరగతిలో బాలురు 2, బాలిక 1. 8వ తరగతిలో 2 బాలురు 1 బాలిక. మొత్తం 6 బాలురు 4 బాలికలు ఈరోజు సెలెక్ట్ చేయబడినది. ఇది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము, మన గౌరవనీయులు